హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కన్నా సెకండ్ టీజర్ అయితే లాంచ్ అయిందండి. సో ప్రతి మండే మనకి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారు ఈ టీం అయితే. ఈ సాటర్డే అయితే టీజర్ 2 అయితే లాంచ్ చేశారనమాట. సో టీజర్ అయితే చాలా బాగా కట్ చేశారండి. ఎక్కడ ఇది ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో సో ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయ్యాయి అనమాట. ఏదైతే ఈ సినిమాలో మెయిన్ క్యాస్ట్ ఉందో సో మనకి తెలుసు కదా ఆల్రెడీ విష్ణు, మోహన్ బాబు, అలా కాకుండా శరత్ కుమార్, అక్షయ్ కుమార్ అండ్ కాజల్ అగర్వాల్ అండ్ మోహన్ లాల్ అండ్ ప్రభాస్. సో వీళ్ళందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ అయితే చూపించడం జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశారు. బట్ ఈ క్లైమాక్స్ లో ఒక ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది కదా, అదైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పోనకాలన్నమాట. సో ఆయన ఏదో రుద్రుడుగా ఆల్రెడీ ఫోటో అయితే రిలీజ్ చేస్తారు అంతకుముందు. సో ఇప్పుడు ఈ గూస్ బంప్స్ అయితే తెప్పించింది అనమాట. సో క్లైమాక్స్ అదే ఈ టీజర్ లాస్ట్ లో వచ్చిన సీన్ ఇది మాత్రం మోహన్ బాబు ముందు మంత్రాలు చదువుతుంటారు. సో బ్యాక్ సైడ్ నుంచి సో ప్రభాస్ ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. సో చాలా చాలా బాగుంది అనమాట అదైతే. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పోనకాలన్నమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు కానీ ఎవరికైనా చాలా బాగుంది అనమాట. సో మోహన్ బాబు కూడా బాగానే ఉన్నారు, బాగానే ఉంది గెటప్ అయింది. సో విష్ణు బాబుకి అయితే 2 డైలాగులు ఉన్నాయి అనమాట. సో మెయిన్ యాక్చువల్లీ ఇదంతా రియల్ స్టోరీ అనమాట. సో ఒక నాస్తికుడు, సో ఫస్ట్ ఆఫ్ అంతా మేబీ నాస్తికుడుగా చూపించవచ్చు. ఒక నాస్తికుడు సో ఎలా శివుడు భక్తుడిగా మారాడు, ఓకేనా. సో అదే మన మెయిన్ థీమ్ వచ్చేసి. సో అదే బేసిక్ కన్నప్ప థీమ్ కూడా. సో ఎలా చూపించారు, సో ఆ జర్నీ అంతా ఇందులో చూపిస్తారు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా మేబీ నాస్తికుడుగా ఆయన చేసే పనులు ఉంటాయి. సో సెకండ్ హాఫ్ లో మేబీ ఆయన ఎలా శివభక్తుడిగా మారాడు. సో ఆల్రెడీ మీకు రీసెంట్ గా ఒక పాట కూడా వచ్చింది కదా, అది ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉందన్నమాట. ఆ పాట కూడా చాలా బాగా తీశారు అనమాట, కొరియోగ్రఫీ ప్రభుత్వం కూడా. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా అయితే తీస్తున్నారు అనమాట. సో మంచి ప్రొడక్షన్ వాల్యూస్, ఆల్మోస్ట్ 200 crores బడ్జెట్ అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఫారెన్ లో కూడా, న్యూజిలాండ్ లో కూడా తీశారు షూటింగ్ అంతా. సో ఆల్మోస్ట్ అంతా కాస్టింగ్ అంతా చాలా పెద్ద కాస్టింగ్ అనమాట ఈ సినిమా. ఆల్మోస్ట్ టాలీవుడ్, నెక్స్ట్ బాలీవుడ్, నెక్స్ట్ తమిళ, అందరూ అనమాట. సో అన్ని ఏరియాలో కూడా కవర్ చేశారు ఇది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కదా, ఆల్మోస్ట్ 6 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఇది. సో April 25 అయితే మాత్రం గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. సో ఓపెనింగ్స్ అయితే బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మీకు తెలిసిందే కదా ఎలా ఉంటాయి ఓపెనింగ్స్. సో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారనమాట. సో బాగా సెట్ అయ్యారు అనమాట. ఏదైతే వాళ్ళ యొక్క గెటప్స్ ఉన్నాయో సో ఎక్కడ గ్రాఫిక్స్ లో కానీ వాళ్ళ గెటప్స్ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పకడ్బందీగా ఈ స్క్రిప్ట్, మేబీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు కదా విష్ణు. సో డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడ ఖర్చు కానీ కాంప్రమైజ్ అవ్వకుండా సో అందరినీ నీట్ గా చూపించారు అనమాట. మెయిన్ ఎక్కడ మైనస్ అయితే ఇంకా అనిపించలేదు అనమాట. సాంగ్స్ కానీ ఈ యొక్క పబ్లిసిటీ కానీ, ఎందుకంటే సాంగ్స్ కూడా చూస్తున్నారు కదా. నేను అసలు ఈ కాలే హస్తే వెళ్ళారు, అంతకుముందు వేరే సద్గురు దగ్గరికి లాంచ్ చేశారు. నెక్స్ట్ ఎక్కడికనమాట. సో ఎక్కడికక్కడికి వెళ్ళి ప్రమోషన్స్ కూడా బాగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో మేబీ ఈ టీజర్ అయితే చాలా బాగుందన్నమాట. సో యాజ్ ఆఫ్ నో సో గ్రాఫిక్స్ కూడా బాగా డిజైన్ చేశారనమాట. సో నెక్స్ట్ మేబీ ట్రైలర్, నెక్స్ట్ ఇంక చాలా ఫర్దర్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే ఇంక చాలా టైం ఉంది రిలీజ్ అవ్వడానికి. సో అప్పుడు ఇంకొంచెం మనకి క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఏంటంటే అందరినీ చూపించారనమాట. సో ఎలా ఉంటారు ఈ సినిమాలు అని చెప్పేసి. సో నాకైతే బాగా నచ్చిందండి. సో మీకు ఎలా అనిపించింది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం మరి, ఇంకా 2 months ఉంది కదా. సో ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందో, సో మోహన్ బాబుకి డ్రీమ్ ప్రాజెక్ట్ కళ నెరవేరుతుందా లేదా చూద్దాం మరి. సో అదండి ఈ వీడియో. సో మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో ఈ కామెంట్ అయితే చేయండి.